వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మోహన్ బాబు గారిపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆయన అండర్ గ్రౌండ్లోకి వెళ్ళినట్టుగా విష్ణు గారికి ఏపీ పోలీసులు నోటీస్ ఇచ్చారన్నట్టుగా వస్తున్న వార్తల వెనుక వాస్తవాలు ఏంటి? మనతో మాట్లాడడానికి సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే అండి. సో మోహన్ బాబు గారి పైన రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. కిడ్నాప్ కేసు ఒకటి అయితే సీన్ కట్ చేస్తే ఆయన అండర్ గ్రౌండ్లో ఉన్నట్టుగా, విష్ణు గారికి ఏమో ఏపీ పోలీసులు నోటీస్ ఇచ్చారన్నట్టుగా వస్తున్న వార్తల్లో వాస్తవం ఎంత? దానిపైన మీ అభిప్రాయం ఏంటండి? వాస్తవం అవాస్తవం అని ఆలోచించాల్సిన పని లేదు. వాళ్ళపైన కంప్లైంట్ వెళ్ళిన మాట వాస్తవం, ఎఫ్ఐఆర్ అయిన మాట వాస్తవం. ఆ ఎఫ్ఐఆర్ని క్వాష్ కేసు అని చెప్పి హైకోర్టులో వేసుకున్న మాట వాస్తవం. వాస్తవం కాకపోతే క్వాష్కి ఎందుకు వేసుకుంటారు అసలు? ఏ కేసు లేకపోతే మీరు వెళ్తారు ఎప్పుడన్నా హైకోర్టుకి క్వాష్ వేసుకోవటానికి? ఎవరు అనుకుంటారండి కోర్టుకి వెళ్ళాలని, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలని, తప్పించుకోవడానికి? మీరు ఎప్పుడన్నా వెళ్ళారా క్వాష్కి? మీ మీద ఏం కేసు అవ్వలేదు కాబట్టి వెళ్ళాల. కేసు అయ్యి ఉంటే వెళ్ళేవాళ్ళు. ఓకే, అది నేను అనేది. ఓకే, అట్లా సరే. కేసు వివరాల్లోకి వెళ్తే ఇప్పుడు ముందు ఒకటైతే క్లారిటీ వచ్చింది కదా మీకు. కేసు ఉన్నది, కేసు అయ్యింది. ఇప్పుడు మరి అయినప్పుడు పోలీసులు నోటీస్ ఇవ్వాలని చూస్తారు. నోటీస్ ఇవ్వాలని చూస్తే విష్ణుకి అయితే నోటీస్ అందింది. అయితే విష్ణు ఏం చెప్పాడంటే, నేను 15వ తారీఖు వరకు బిజీగా ఉన్నాను, 15వ తారీఖు తర్వాతనే నేను విచారణకు వస్తాను అని చెప్పి తిరుచానూరు పోలీసులకి చెప్పాడు. అందుబాటులోకి వస్తాను అని చెప్పాడు. సరే నేను బిజీగా ఉన్నాను అన్నాడు. సరే ఆ తర్వాత కూడా రాకపోతే మేము ఇంకొక నోటీస్ ఇస్తాము, ఒకవేళ ఆ నోటీస్కి కూడా రెస్పాండ్ కాకపోతే అప్పుడు మేము తీసుకునే నిర్ణయం మేము తీసుకుంటాం, లీగల్ యాక్షన్ అంతేక. అయితే ఇప్పుడు మోహన్ బాబు గారు వంతు వచ్చింది. మోహన్ బాబు గారు A2గా ఉన్నారు, A3గా విష్ణు ఉన్నాడు. అయితే మోహన్ బాబు గారి కోసం చూస్తే హైదరాబాదు ఇంట్లో ఉన్నారేమోనని చూస్తే ఇంట్లో లేరని చెప్పారు. లేరని చెప్తే యూనివర్సిటీకి వెళ్ళారు, యూనివర్సిటీలో కూడా లేరు. ఇంకో చోట ఎక్కడో ఆయన ఉంటారు అనుకున్న ప్లేస్లో ఎతికితే దొరకలేదు. చివరికి వాళ్ళు ఏం చెప్పారంటే, మేము ఎక్కడున్నా మేము ఆయనకి నోటీస్ ఇస్తాము, విచారణకైతే రావాల్సిందే అని చెప్పి పోలీసులు స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే అసలు విషయం ఏంటి, దేనికోసం ఇదంతా జరిగింది అంటే అందరికీ తెలిసిన విషయమే. యూనివర్సిటీలో విపరీతంగా ఫీజులు కలెక్ట్ చేస్తున్నారు. ఆ ఫీజులు రీఎంబర్స్మెంట్ మీరు ఎక్కువ వసూలు చేశారు అని చెప్పి యూజీసీ వాళ్ళు వీళ్ళకి నోటీస్ ఇచ్చారు. ఇచ్చి పైగా ఎక్కువ వసూలు చేసినందుకు ఫైన్ కూడా వేశారు. ఫైన్ వేస్తే 23 లక్షలు ఫైన్ వేస్తే ఫైన్ కట్టారు ఇమీడియట్గా. కానీ వీళ్ళు 20 కోట్ల రూపాయలు, 22 కోట్ల ఏదో చిల్లర వీళ్ళు ఎక్కువ వసూలు చేశారు. అవి స్టూడెంట్స్కి ఇచ్చేయమని చెప్పి యూజీసీ వాళ్ళు వీళ్ళకి నోటీస్ ఇచ్చారు. ఇస్తే ఆ 20 కోట్లు ఇవ్వడం ఇష్టం లేక వీళ్ళు దాని మీద కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నారు. ఓకే. ఆ తర్వాత ఇంత జరిగినా వీళ్ళకి బుద్ధి రాకుండా ఎగ్జామ్ ఫీజు ఏదో కట్టే వాళ్ళకి టైంకి కట్టకపోతే వాళ్ళకి ఫైన్ అని చెప్పి ఎగ్జామ్ ఫీజు కంటే ఫైన్ ఎక్కువ వేయటం మొదలెట్టారు. ఓకే. దీంతో అందరికీ కోపం వచ్చింది. కోపం వచ్చి ఏం చేశారంటే, అసలు ఇన్ని అక్రమాలు జరుగుతున్నాయి కదా, ఇది ఎందుకు డీమ్డ్ యూనివర్సిటీగా ఉండాలి, ఎస్వి యూనివర్సిటీలో కలిపేస్తే గోల వదిలిపోద్ది కదా అని చెప్పి ధర్నా చేస్తున్నారు పిల్లలు. ఓకే. ఈ ధర్నాకి పిలిపించిన విద్యార్థి నాయకులు ఉంటారు కదా, వాళ్ళు ధర్నా దగ్గరికి వెళ్తుంటే అసలు నాయకులు లేకపోకుండా పిల్లలు ఎంతవరకు ధర్నా చేస్తారు అని వీళ్ళ ధైర్యం అనమాట. ఈ సినిమా ఫక్కీ లెవెల్లో వీళ్ళు సినిమాల్లో పుట్టి సినిమాల్లో బతుకుతారు కదా. అయితే సినిమా ఫక్కీలు ఏం చేశారంటే, ఈ బౌన్సర్లు ఉంటారు కదా వీళ్ళకి ఎప్పుడు బాడీ గార్డ్స్ అనకూడదు, బౌన్సర్లు ఆర్ రౌడీలు. ఓకే. వాళ్ళని ఒక 20 మంది బౌన్సర్లు కార్లలో వెళ్ళి ఈ విద్యార్థి నాయకులు బైక్ మీద వెళ్తూ ఉంటే వాళ్ళని కిడ్నాప్ చేసి బంధించేశారు. సరే ఏదో ఎట్లాగో ఇది బయటకు వస్తుందో ఏమో తెలియదు, మొత్తానికి అంటే నాయకుడు లేకపోతే ఉద్యమం ఆగిపోద్ది అనుకుని ముందుకెళ్ళదు అనుకున్నారు. ఓకే. అనుకుని చేశారు. చేస్తే ఏమైంది, వాళ్ళని వదిలిపెట్టారో, వాళ్ళు తప్పించుకున్నారో, వాళ్ళు బయటకు వచ్చారు. అసలు విషయం అంతా అక్కడే స్టార్ట్ అయిందా? బయటికి రావడానికి కోర్టులకి కేసులు అదే ప్రధాన కారణమా? అదే కదా. అయితే వాళ్ళు ఏం చేశారంటే పోలీసులకు కంప్లైంట్ పెట్టారు ఆ స్టూడెంట్ లీడర్స్. పెడితే అనిత గారు ఇమీడియట్గా వాళ్ళు పిలిపించుకొని సమావేశమై, ఇది చాలా సీరియస్ మ్యాటర్, ఇది ఇట్లా స్టూడెంట్స్ చేస్తూ ఉంటే అసలు విద్యాలయాల్లోకి గూండాలు వెళ్ళడం ఎంతవరకు కరెక్టు,
విద్యార్థి నాయకుల్ని ఇట్లా కిడ్నాప్ బౌన్సర్ల రూపంలో వీళ్ళు కిడ్నాప్ చేయడము, మమ్మల్ని అక్కడ కొట్టారు, చంపడానికి ప్రయత్నం చేశారు అని చెప్పి వాళ్ళు కంప్లైంట్ పెట్టారు. దాని మీద చాలా పెద్ద కేసు అది. ఆవిడ కూడా సీరియస్గా దీన్ని తేల్చాల్సిందే అని చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం, ఇక వెంటనే తిరుచానూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందనమాట. ఓకే. అయితే అసలు దాదాపు ఒక 2-3 ఏళ్ళ నుంచి చాలా బ్యాడ్గా మోహన్ బాబు యూనివర్సిటీ వార్తల్లో ఉంటుంది. అంతకుముందు మోహన్ బాబు నడిపినంతకాలం, ఆయన అజమాయిషీలో ఉన్నంతకాలం, ఓ 4 సంవత్సరాల క్రితం వరకు క్యాస్ట్ రాయక్కర్లేదని, ఎవరైనా పేద పిల్లలు వస్తే వాళ్ళకి ఫీజులు తగ్గించడం అని, లేకపోతే ఎవరైనా ఏమండి అబ్బాయి తల్లి లేదో తండ్రి లేడో డబ్బులు లేవు అంటే ఫీజు మొత్తం తీసేయడమను, స్కాలర్షిప్లను, మెరిట్ స్కాలర్షిప్లను, ఇట్లా రకరకాలుగా చాలా మంచి పనులు మంచిగా నడిచింది కాలేజీ. ఎప్పుడైతే విష్ణు ఎంటర్ అయ్యాడో, విష్ణుతో పాటు విష్ణు భార్యకి సంబంధించిన చుట్టం అతను ఒక రెడ్డి, అతను అందులో భాగస్వాములు అయినప్పటి నుంచి ఏది కాలేజీ నడిపే విషయంలో వాళ్ళు ఇంకేముంది మన ఇష్టం అన్నట్లు తయారైపోయి ఇష్టారీతిని ఫీజులు పెంచేయటం. అసలు ఎంత దారుణం అంటే డే స్కాలర్స్ లంచ్ బాక్సులు తెచ్చుకుంటానికి వీలు లేదు, వాళ్ళ హాస్టల్లోనే తిండి తినాలి, అంటే వాళ్ళ క్యాంటీన్లోనే తినాలి అని చెప్పి కొత్త రూల్ పెట్టడము. అవుట్ సైడ్ ఫుడ్ ఈజ్ నాట్ అలౌడ్. కానీ మనకు మామూలుగా మన కాలేజీల్లో ఎట్లా ఉంటుంది, యూనివర్సిటీలో బయట నుంచి ఎవరిని తీసుకెళ్తా అంటే తీసుకెళ్ళొచ్చు. క్లాస్ రూమ్లో తినొద్దు, లేకపోతే అట్మాస్ఫియర్ పాడవద్దు అంటే ఓకే, అది వేరు. ఇది కానీ అసలు మీరు ఇంటి దగ్గర నుంచి క్యాంటీన్లోనే కొనాలి అంటే ఇక్కడ వ్యాపారం కనిపిస్తుంది కదా. మొత్తం విద్యా సంస్థ మొత్తం వ్యాపారమయమైపోయింది, కమర్షియల్ చేసి పారేశారు. ఇప్పుడు ఈ పెద్ద పెద్ద సినిమా హాళ్ళలో ఐమాక్స్లో 300 రూపాయలు పాప్కార్న్లు, 100 రూపాయలు వాటర్ బాటిల్, 60 రూపాయలు సమోసా చేసినట్టు చేసేసారు అక్కడ. చేసేసి డబ్బు ముగ్గు పెండటమే. దీని మీద చాలామంది స్టూడెంట్స్ కూడా కేసులు వేశారు. పైగా ఈ వ్యవహారాలు మొత్తం గురించి మనోజ్ హెచ్చరిస్తానే ఉన్నాడు. గొడవ జరుగుతుంది అని తెలిసి మనోజ్ వెళ్ళి ఆ పేరెంట్స్తో మాట్లాడి వాళ్ళ నాన్నతో చెప్పాడు, మనం చేస్తుంది చాలా తప్పు అని. అంటే మనోజ్కి వాళ్ళ నాన్నకి గొడవ పెట్టి, ఎవరు విష్ణు తాలూకు వైఫ్ తాలూకు చుట్టం, అతని పేరు కూడా ఏదో ఉంది, మేనేజర్ తోటి సొంత తమ్ముడిని కొట్టించడానికి సిద్ధపడిపోయాడు విష్ణు. ఇప్పుడు మేము ఏం చేసినా చెల్లుబాటు అయిపోద్ది అనుకున్నారు. ఇది ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చింది చూడండి. గతంలో కూడా చాలా రకాల సమస్యలు, ఫ్యామిలీ ఇష్యూ అయినా యూనివర్సిటీ ఇష్యూ అయినా ఫస్ట్ తెరపైకి వచ్చే అంశమే యూనివర్సిటీ. అంటే అంత దారుణం జరుగుతున్నా కప్పిపుచ్చుకుంటూ కాలాన్ని నడిపారా ఇప్పటివరకు? అంతేగా మరి. ఈ 4-5 ఏళ్ళ నుంచి మనోజ్ని అందులో ఇన్వాల్వ్ కానీకోకుండా అంతా వీళ్ళే పెత్తనం చేసేసి దాని పేరంతా చెడగొట్టేసేసి, అదేమంటే విష్ణు బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు, కుటుంబం పరువు తీశాడు అంటున్నారు. ఇప్పుడు పరువు పోయింది ఎవరి వల్ల? ఇలా జరిగింది. ఇప్పుడు వీళ్ళు క్వాష్ అయ్యే వరకు పోలీస్ స్టేషన్కి వెళ్ళొద్దు అనేది వీళ్ళ ఉద్దేశం. ఎందుకంటే క్వాష్ అవ్వకోకుండా వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తే అప్పటికప్పుడు అరెస్ట్ చేసి జైల్లో పెడతారనే ఒక భయం ఉంది అక్కడ. ఆ భయంతో వీళ్ళు వెళ్ళారు. కానీ కిడ్నాప్ కేసు, హత్యా ప్రయత్నం కేసు 2 కాంపౌండ్ అయితే గనక అరెస్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. యాక్షన్ కూడా సివియర్గా ఉంటుందండి. సెక్షన్స్ ఎవరైనా కానీ, అంటే పెద్ద తలలు ఎవరైనా ఒకటే కదా, ఎవరైనానండి. భారతదేశంలో ఉన్న బ్యూటీనే అది. కానీ అంటే పని చేస్తే చట్టం, పని చేయకపోతే నేనేమి చేయలేను. పని చేస్తే గనక ఒక ప్రధానమంత్రిని సైతం రిజైన్ చేసి జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది ఇందిరాగాంధీ లాంటి. కానీ ఇక్కడ ఒక కొత్త ప్రశ్న కూడా మనం వింటూ ఉన్నాం గత కొన్ని రోజులుగా. గతంలో మోహన్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్గా ఢీకొనే ప్రయత్నం చేశారు ఏదైతే రియంబర్స్మెంట్ విషయంలో. సో అవి కూడా ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి ఆయన ఎలా అయినా ఇరికించాలి అన్న ఉద్దేశంలో. కానీ 2 బెరీ చేసుకుంటే కరెక్టేనండి? కాదండి, ఇప్పుడు వీళ్ళు ఫీజులు వసూలు చేసినట్టు యూజీసీఏ చెప్పింది. దీనికి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు? అంటే తప్పు దొరికింది కాబట్టి కాదండి. ఇప్పుడు ఈ పొరపాటు జరిగింది,
ఈ పొరపాటుకి యాక్షన్ తీసుకోకపోతే ఏమంటారు? ప్రభుత్వం మీద పోతుంది. డబ్బులు తీసుకున్నారు మోహన్ బాబు దగ్గర, లేకపోతే క్యాస్ట్ ఫీలింగ్ చూపించారు, లేదంటే జిల్లా ఫీలింగ్ చూపించారు, లేదంటే మోహన్ బాబుకు భయపడ్డారు, ఇన్ని అంటారు కదా. అంటే చేస్తే ఒక బాధ, చేయకపోతే ఒక బాధ. ఇప్పుడు యూజీసీ ఇచ్చింది, యూజీసీ ఏమి మీరు నేను చెప్తే వెందో, వాళ్ళకి కంప్లైంట్స్ వెళ్ళి, పైగా వీళ్ళు జాతీయ మానవ హక్కుల కమిషన్కి కూడా కంప్లైంట్ చేయాలనుకుంటున్నారు. ఈ స్టూడెంట్ లీడర్స్ ఎవరైతే ప్రెసిడెంట్లు, సెక్రటరీలు ఉన్నారో, ఎస్ఎఫ్ఐ వాళ్ళు, ఏఎస్ఎఫ్ వాళ్ళు, యూనియన్ మెంబర్స్, యూనియన్ స్టూడెంట్ యూనియన్ లీడర్స్. ఎందుకంటే కిడ్నాప్ కేసు అంటే మామూలు విషయం కాదు కదా. మమ్మల్ని బంధించారు, కొట్టారు అనేది ఏమీ చిన్న విషయం కాదు. అప్పుడు నేషనల్ లెవెల్లో కొట్లాడుకోవాల్సి వస్తుంది. అది యూనివర్సిటీ లెవెల్లో, మిగతా యూనివర్సిటీలు కూడా అది వేరేగా పోతుంది కదండి సంకేతం. వేరే యూనివర్సిటీలకి ఎవడు తప్పు చేస్తే వాడు, అందుకే జాగ్రత్త పడతారు కదా. అందుకే కొండనాలకు మందేస్తే ఉండనాలకు ఊడిందని ఇప్పుడు వీళ్ళు ఈ యూనివర్సిటీ ద్వారా ఏదో కోట్లు పిండుకుందామని చూస్తే, తీసుకెళ్ళి నిజంగానే డీమ్డ్ యూనివర్సిటీ స్టేటస్ రద్దు చేసేసి ఎస్వి యూనివర్సిటీ పరిధిలో కలిపారనుకోండి, వాళ్ళు డిసైడ్ చేస్తారు ఫీజులు ఎంత పెట్టాలి అని. అప్పుడు తెలిసి వస్తుంది అబ్బాయిలకి. సో ఇది లాస్ట్కి కొలిక్కి రావాలంటే నెక్స్ట్ గవర్నమెంట్ ఏ స్టెప్ తీసుకుంటే? ఏం లేదు, ఇప్పుడు క్వాష్ అవ్వదు నాకు తెలిసి. ఇంకా మరీ కేసు ఏమన్నా అధమస్తంగా పెడితే తప్పితే ఈ విషయానికి క్వాష్ అవ్వదు. క్వాష్ అవ్వకపోతే జైలుకి వెళ్ళాల్సిందే, ఎక్కువ రోజులు దాక్కుంటానే కుదరదు. అయినప్పుడు యాంటిసిపేటరీ బెయిల్కి అప్లై చేసుకుంటారు. ఓకే, యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వలేదు అనుకోండి, ఓకే, జైలుకి వెళ్ళాల్సి వస్తుంది ఒకటి. రెండోది, ఎస్వి యూనివర్సిటీలో కలిపారనుకోండి, ఇప్పుడు వీళ్ళకి కనకవర్షం కురిపిస్తుంది కదా, ఇప్పుడు బంగారు బాతు కథ తెలుసు కదా మీకు, అలా అయిపోద్ది ఇది. సో ఏదేమైనా ఆచి తూచి జాగ్రత్తగా సరిదిద్దుకుంటే సరే అని అంటున్నారా, లేకపోతే ఉన్నది కూడా ఊడుతుంది అంటారా? ఇప్పుడు నిర్ణయం పైన వాళ్ళు ఏం తీసుకుంటారు, యూజీసీ ఏం తీసుకుంటుందో ఫైనల్. ఓ పక్కన మేము వచ్చాము, ఫైన్ వేసాము, ఫైన్ కట్టారు, పిల్లలకి డబ్బులు వెనక్కి ఇచ్చేయమన్నాము, ఇవ్వలేదు, దానికి స్టే చట్టాన్ని వాడుకున్నారు, అక్కడ బాగానే ఉంది, అయినా మీకు బుద్ధి రాకపోతే ఎట్లా అని చెప్పి గురుగా ఉన్నారు. యూజీసీ కనుక కలిపేయండి ఎస్వి యూనివర్సిటీలో అన్నారనుకోండి, అయిపోతుంది. ఇటు కేసు ఉంటుంది, అటు ఆదాయానికి ఆదాయము పోతుంది. ఏదైనా గోటుతో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోవడం అంటే ఇది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వ్యూవర్స్, బాయ్.